అన్న చెప్తున్నాడు ట్రైన్లో వాళ్ళకి కొంచెం చెప్పాలంటే వాడు నిమిషాలు ఏం చెప్తారు ఆయనకి అన్ని కూడా బాగుంటుంది అన్ని కూడా సేమ్ మీకు చెప్తా పర్లేదు. నేను ఫస్ట్ ఎక్కువ పండక్కి రాత్రి అంతా తిరిగి వచ్చాము. మనం ఈరోజు ఎండాకాలం సందర్భంగా రైళ్లలో నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం, నేరాలను నిరోధించే క్రమంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు తాము ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా రైళ్లలో అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం, ఈ నేరాలపై అవగాహన కల్పించేందుకే ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రైల్లో ప్రయాణించేటప్పుడు తమ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, మెడలో నెక్లెస్లు, చైన్లు, తర్వాత తమ యొక్క విలువైన మంగళసూత్రాలు, నల్లపూసల దండలు, వీటిని జాగ్రత్తగా రైల్లో కూర్చునేటప్పుడు మీరు విండోస్ పక్కన కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆభరణాలని తమ యొక్క చీరతోటి కప్పుకోవాల్సిందిగా మేము తెలియచేస్తున్నాము. రైళ్ళు ప్రయాణించేటప్పుడు మనతో పాటు మనకు తెలియనటువంటి వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు, నేరస్తులు కూడా మనతో పాటు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ వ్యక్తులు ఎలాంటి వారు అనేది మనతో ప్రయాణం చేసేవాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ఎవరు కూడా మనకు తెలియదు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా తాము ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే మహిళలు తప్పకుండా వారి యొక్క ఆభరణాలని క్యారీ చేయకుండా ఉండటం ఉత్తమమైనటువంటి పని. ఏదైనా మీరు విలువైన ఆభరణాలతోటి ప్రయాణం చేస్తున్నట్లయితే మీతో పాటు తోడుగా మీ ఇంట్లో మగవారిని తీసుకొని ప్రయాణం చేయటం ఉత్తమమైనది. అలానే రైల్లో భరోసా నిమిత్తం మేము మా యొక్క ప్రతి ట్రైన్లో కూడా బీట్లు మా యొక్క స్టాఫ్ని పెట్రోలింగ్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రైళ్ళలో కూడా. అలానే మాకు సమ్మర్ సీజన్ సందర్భంగా ప్రతి జిల్లా నుండి, అలానే మన ప్రకాశం జిల్లా నుండి కూడా ఎస్పీ గారిని కూడా మా పై అధికారులు, రైల్వే ఐజీ గారు వారి యొక్క కోరిక మేరకు మనకి త్వరలోనే ఈరోజో రేపో ఒక స్పెషల్ పార్టీ టీమ్స్ను కూడా ఒక 20 మందిని జిల్లా నుంచి కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేయడం జరిగింది మా పై అధికారులు. కావున వారు కూడా వచ్చినట్లయితే మనం ఈ ఎల్సీ గేట్లు ఎక్కడైతే మనకి సిగ్నల్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయి, అలానే ఏసీపీ చేసి చైన్ స్నాచింగ్ వంటి నేరాలు కూడా రైళ్లలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా నెల్లూరులో మనకి అల్లూరు రోడ్డు దగ్గర సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్స్ నార్త్ ఇండియా నుంచి, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి నేరాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా సరే ఇలాంటి స్టేషన్ల బయట సైడ్ కానీ, ఇక్కడ ఎల్సీ గేట్ల దగ్గర, తర్వాత హోమ్ సిగ్నల్స్ అంటారు. హోమ్ సిగ్నల్స్ అంటే రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వచ్చేటప్పుడు బయట సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేకపోతే దానికోసం కొంతసేపు ట్రైన్ ఒక్కొక్క సమయంలో ఆపవలసి వస్తుంది. అలాంటి ప్రదేశాల్లో ఆపినప్పుడు తమరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విండోస్ పక్కన ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి. తమ యొక్క బంగారు ఆభరణాలని నేరస్తులకి అందుబాటులో ఉండకుండా, అంటే కిటికీలో నుంచి వాళ్ళు బయట నుండి కిటికీలో నుంచి చైన్ స్నాచింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. బంగారు ఆభరణాలని మీరు బ్యాగుల్లో పెట్టి మీరు నిద్రపోయినట్లయితే వాటిని కూడా దొంగలించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బంగారు ఆభరణాలని ఈ బ్యాగుల్లో క్యారీ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు మేల్కొని ఉండండి.
రైల్లో ప్రయాణం 6-7 గంటలు లేదంటే ఒక 10 గంటలు జరుగుతుంది. కానీ మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన, లక్షల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని మనం ఒక రాత్రిలో పోగొట్టుకుంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది. జీవితాంతం మనం విచారకరంగా ఉంటుంది. అలానే దానివల్ల మనం పేదరికం వైపు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రయాణికుల్ని మేము సవినయంగా కోరుకునేది ఏమంటే, మీరు దయచేసి మీ యొక్క బంగారు ఆభరణాలని రైల్లో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అలానే మీ యొక్క కుటుంబీకులతోటి ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒక వ్యక్తి ప్రయాణం ముగిసేంత వరకు మేల్కొని ఉండాల్సిందిగా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. అలానే ఈ యొక్క రైల్వే స్టేషన్ బయట ఎక్కడైనా ఏసీపీలు జరిగినా, అంటే చైన్ పుల్లింగ్ చేసినా ఎవరైనా, అలాంటి సందర్భాల్లో మీరు నేరస్తులు ఎవరైనా లోపల చైన్ స్నాచింగ్ చేస్తున్నట్టయితే ప్రజలందరూ కూడా రైల్లో ప్రయాణం చేసే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా వారిని నిలువరించేటటువంటి క్రమంలో వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆపవలసిందిగా తెలియజేయడం అనేది. ఆ చైన్ స్నాచింగ్ చేసుకొని వెళ్తుంటే ప్రజలందరూ కూడా మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. మన తోటి ప్రయాణికులకి ఏదైనా హాని జరిగేటప్పుడు సమాజంలో మన బాధ్యతగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఆ నేరస్తుని పట్టుకోవడానికి, లేదంటే కనీసం ఆ కంపార్ట్మెంట్లో ఉన్న డోర్లైనా వేసినట్లయితే, మీరు ఆ ట్రైన్లో కంపార్ట్మెంట్ డోర్లైనా వేసినట్లయితే వాళ్ళని నిలువరించేటటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మనం నేరస్తులను కూడా పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. దేనికంటే ఇది రైల్వే లైన్ అనేది వేల కిలోమీటర్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఎక్కుతున్నారో మనకి తెలియకపోవచ్చు, ఎలాంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి నేరాలు రైల్లో జరుగుతున్నప్పుడు ఉండేటటువంటి స్టాఫ్, మన బీట్ స్టాఫ్ కూడా ఉంటారు. మీరు వెంటనే రైల్లో ఎటువంటి ప్రమాదం జరిగినట్లయితే వెంటనే 139కి కాల్ చేసినట్లయితే తక్షణమే రైల్వే శాఖ స్పందించి అక్కడికి మన పోలీస్ సిబ్బందిని, ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా పంపడం జరుగుతుంది. మేము ఆర్పీఎఫ్ ఇద్దరం కూడా కోఆర్డినేషన్ తోటి ఈ బెయిట్స్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అన్ని రైల్వే స్టేషన్లో మన యొక్క లిమిట్స్ బాపట్ల స్టువార్టుపురం నుండి తెట్టు వరకు మన పరిధి ఉంది. మన సర్కిల్ పరిధిలో ఒంగోలు రైల్వే స్టేషన్, అలానే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ 2 లిమిట్స్ వస్తాయి. ఈ యొక్క పరిధి స్టువార్టుపురం నుండి తెట్టు వరకు ఉంది. ఈ యొక్క 110 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. ఈ 110 కిలోమీటర్స్ను కూడా మనం కవర్ చేయడం కోసం మన సిబ్బందిని అన్ని రైల్వే స్టేషన్లో వేయడం జరిగింది. అలానే ఎల్సీ గేట్ల వద్ద కూడా ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్పీఎఫ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ ఆర్మీ వాళ్ళని, ఎక్స్ సర్వీస్ మెన్ని తీసుకోవడం జరిగింది. వారిని కూడా అన్ని ఎల్సీ గేట్ల దగ్గర, తర్వాత రైల్వే స్టేషన్లో హోమ్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసి మీ ప్రయాణికులందరికీ భరోసా కల్పించే నిమిత్తం ఒంగోలు రైల్వే పోలీస్ వారు నిరంతరం రాత్రి వేళల్లో గస్తీలు తిరుగుతూ ఉంటాం. మేము రాత్రి వేళల్లో ప్రతిరోజు కూడా నేరాలు నిలువరించేందుకు, నేరాలను నిరోధించే నిమిత్తం ప్రతి ఆఫీసర్ కూడా 24 గంటలు జిల్లా స్థాయిలో ఎస్పీ గారి వద్ద నుండి డిఎస్పీ గారు, మేము, మా కింద ఎస్ఐలు అందరం కూడా రాత్రి అంతా కూడా మేల్కొని ఈ సమ్మర్ సీజన్ అయిపోయేంత వరకు కూడా మీకోసం విధులు నిర్వర్తిస్తాము. అలానే ప్రజలు కూడా తమ యొక్క విలువైన ఆభరణాల కోసం, తమ విలువైన వస్తువుల్ని కాపాడుకునే నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని ప్రజలందరిలో కూడా తీసుకెళ్ళి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి మీడియా మిత్రులను